నా పేరు నిసార్. నేనైతే బల్బా ఏండ్లకెళ్ళి ఈయన కబ్దానం చేస్తా. బాయికాడికి పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది, పోనీకే రానికే. వర్షాకాలం అయితే ఆ బ్రిడ్జ్ మీద అయితే బండ్లే కొట్టుకుపోతాయి. మాకు రోడ్డు పరిస్థితి ఇదే పరిస్థితి. ఎప్పుడు బాగా చేస్తారో దాన్ని రోడ్డుకి మేమైతే దయచేసి చెప్తున్నాం. ఏ ఎమ్మెల్యే వచ్చినా చూస్తారు, పోతారు, అయిపోతుంది, పని అయిపోతుంది అంటారు, కథ అంతకే అవుతుంది. ఇదకి అవుతుందా కాదా? మేము ఇక ఏ పల్లెటూరులకు రోడ్లు ఉన్నాయి కానీ మామూలు దగ్గర ఉంది కానీ రోడ్డు లేదు దీనికి. ఇదే చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి. ఇది దాదాపు 20 సంవత్సరాలు అడుగుతాం కదా, చేస్తామంటారు. అయిపోయి ఇంకా మొదలు పెట్టినాం, అయిపోయి మొరం వేస్తారు. ఆ మొరం వేసిందా ఆ పని షురు అయింది అనుకోవాలి, మళ్ళీ అయిపోతుంది అంతకే. ఇంకా ఏమబ్బా మాకైతే ఎవరి మీద నమ్మకం పోయింది. ఎవరు వచ్చినా ముందర సరే అంటారు, కథ మళ్ళీ పోతారు. చేస్తారా చేయరా? ఈసారైనా చేసింటే బాగుండేది. దయచేసి ఈ గవర్నమెంట్ అయినా చేసింటే బాగుండే. వ్యవసాయం చేస్తాం. ఈ రోడ్డు ఏ గవర్నమెంట్ రోడ్డు వేస్తలేదు మాకు. దయచేసి రోడ్డు వేస్తే అందరికి బాగుంటుంది. ఏరియాలో వెళ్ళారు, చాలా వెహికల్ వెళ్తుంటాయి, బండ్లు ట్రాక్టర్ అన్నీ వెళ్తుంటాయండి. ఏ గవర్నమెంట్ అయితే బాగానే ఉంటుంది. రోజు 2-3 ట్రిప్పులు పోతాం మేము. చాలా ఇబ్బంది ఉంది రోడ్డుకు. మినిమం గంట పడుతుంది. 7 కిలోమీటర్ మామినారు మరి ఒక గంట పడుతుంది. చాలా ఇబ్బంది, ప్రతి ఒక్క చాలా ఇబ్బంది ఉంది. నైట్లో పోవాలంటే ఇబ్బంది నైట్లో. దయచేసి గవర్నమెంట్, దయచేసి సీఎం దయచేసి మాకు రోడ్ వేస్తే అదే 10,000 నమస్కారం గవర్నమెంట్కు. మేము వ్యవసాయం చేస్తాం. దయచేసి రోడ్ బ్రిడ్జి కొంచెం హైట్ లేవు. బ్రిడ్జి హైట్ లేవు. ముందు ఆశ్రమం పొందడానికి కల్వేట్ ఉంది ఒకటి, ఆడ ఒక కల్వేట్ వేయాలి. దయచేసి అన్నీ వేస్తే దయించి సీఎం గారికి 10,000 నమస్కారం. దయచేసి మేము జీవితం మొత్తం ఇక్కడనే చిన్నప్పటికి మా వ్యవసాయం చిన్నప్పటికి వెళ్ళి ఇట్లే. నేను 49 ఏళ్ళు, నేను 70 ఏళ్ళు అప్పటికి ఇది ఏడిపోయింది రోడ్డు. ఇప్పుడు ఇంకా కొంచెం నయ, అప్పుడు మరీ ఘోరం ఉండే పురా. ఇంకా వర్షం వస్తే పోనీ కదా ఇట్లా బుత్తుని పోతాం. ఇక్కడ వర్షం వస్తుంది, మినిమం బండ్లు కొట్టుకుపోతాయి, ఫీట్ నీళ్ళు వస్తాయి. ఫీట్ నీళ్ళు వస్తే పోనీకి ఇబ్బంది. కనీసం ఆడవిళ్ళు నడవాలంటే చేనులు ఇక్కడ భూములు ఆడవిళ్ళు నడిచిపోవాలని చాలా ఇబ్బంది ప్రతి ఒక్కరికి. ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్క వెహికల్ నైట్లో ఇప్పుడు చాలా వెహికల్ పోతుంది. ఇక్కడ ప్లాట్లు పడుతుంది, అందరికి ఇబ్బంది ఉంది. ఇక్కడ దయచేసి రోడ్ వేస్తే బాగుంటుంది అందరికి. దయచేసి